తెలియజేస్తూ నిజానికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది చాలా దేశవ్యాప్తంగా చాలా పకడ్బందీ చట్టం అన్న. ఆ చట్టాన్ని కింద చాలా మంది మనకు అవగాహన ఉండదు, అంటే ప్రజలలో అవేర్నెస్ ఉండదు. కారణం ఏంటంటే ఏసీబీ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి సంబంధం లేదు అనుకుంటారు. అంటే 500 పెట్టిన డబ్బులు దొరికిన, 1000 రూపాయలు దొరికినాయి, ఇప్పుడు 500, 1000 లక్షలు అయిపోయింది. రోజు ఎక్కడో ఏసీబీ కింద ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్ ఈ రోజు కూడా పేపర్లో చూసాం, అరెస్ట్ అవుతా ఉన్నారు, పట్టుబడుతా ఉన్నారు. తెలియని విషయం ఏంటంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకి వస్తారు, ఏసీబీ కిందకి వస్తారా? అంటే ప్రభుత్వ ఖజానా నుంచి రిమ్యునరేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు విధిగా తప్పనిసరిగా ఏసీబీ పరిధిలోకి వస్తారు. ఇవాళ జరిగినటువంటి అవినీతి అంటే దానికి ఏందన్నా నీతిమాలిన చర్యలు కదా. అవినీతి అంటే దాన్ని ఇట్ సెల్ఫ్ ద డెఫినేషన్ ఆఫ్ మన తెలుగులో చెప్పుకొని నీతిమాలిన చర్యలుగా చూపించాలి అనుకుంటాం. పాలకులు అనే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాల. ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల మార్పులు వస్తున్నాయి, ప్రజలు చైతన్యం అవుతున్నారు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ నిన్న మొన్న చూసినాం, నేపాల్లో ప్రజలు తిరుగుబడితే ప్రధానమంత్రి ఇల్లు కాలబెట్టిండ్రు. ఇది అంతకుముందు బంగ్లాదేశ్ వాట్ ఎవర్ ది రీజన్, బంగ్లాదేశ్ కారణంతో తిరుగుబాటు అయింది, శ్రీలంకలో అయింది, మన పక్కనే ఉన్నారు. మరి భారతదేశంలో కూడా ఈ నీతిమాలిన చర్యలు ఎప్పుడు పక్కన కంట్రోల్ కావాలి? కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో మోడీ గారి ప్రభుత్వంలో చాలా చర్యలు తీసుకుంటుంది. కేంద్రంలో ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేవు. అక్కడక్కడ వస్తే సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసినాం. రాష్ట్రంలో చూస్తే గత దశాబ్దాల తర్వాత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించదు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సిట్టు, కమిషన్లు, ఏసీబీలు రోజుకొకటి వార్త మనం వింటున్నాం. ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందా? నిజంగా జరిగితే మరి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా? ఎందుకు తీసుకోవట్లేదు? ఇది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ గారి ఇష్యూకి వస్తే ఇవాళ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే క్విడ్ ప్రో క్వో జరిగింది అనేది ఏసీబీ యొక్క వాదన. అంటే ఒక సంస్థకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయగానే మరుక్షణమే ఆ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో డబ్బులు బదలాయించిందని. ఇది నిజమైతే మాత్రం డెఫినెట్ గా నీతిమాలిన చర్య. పాలకులు అనే వాళ్ళు మరి ఈ రకమైన చర్యలు మనం ఏం మెసేజ్ ఇస్తాం సమాజానికి? మా ఆదర్శంగా ఉండాల్సినటువంటి పాలకులు యథా రాజా తదా ప్రజ అంటే వాళ్ళ అవినీతి గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. నీతిమంతుడానికి గౌరవమే లేదు రిషాన్ ఈ సమాజంలో. ఎవరో ఒకరు నీతిమంతుడుగా ఉంటే వానికి గౌరవం లేదు, లేకుండా పోతుంది రోజు రోజుకి. అవినీతి చేసిన వాడికి గొప్ప, జైలుకు పోయిన వాడే గొప్పవాడు. జైలుకు పోయినాక బయటకు వచ్చిన తర్వాత సీఎం అని అరుపులు వింటున్నాము. వాళ్ళ ముఖ్యమంత్రి, జైలుకు పోయినోడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు సమాజంలో. ఇది ఎక్కడ సమాజం అన్నా? ఎక్కడ పోతున్నాం మనము? ఎటువైపు దారి తీస్తుంది? ఒకవైపు నిరుద్యోగము, పేదరికము, నిరక్షరాస్యత, బడుగు బలహీన వర్గాలు ఎక్కడ పడ్డారు ఆనే ఉన్నారు. ఈ 10% పాపులేషన్ లో ఉన్నటువంటి మొత్తం అట్టడుగు వర్గాలను దోసుకొని వాళ్ళ అత్యున్నతమైన వర్గాలుగా నిలబడుతుంటే వాళ్ళే ప్రజాప్రతినిధులుగా కావడము, వాళ్ళే అధికారంలోకి రావడం, ఇది సమాజం ఎక్కడో గారి తప్పుతున్న సమాజం. ఎప్పుడో ఒకసారి ఒక రకమైన విప్లవం వస్తే ఎవరు మిగలరు దానికి. సో ఇది కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆరోపణలు కాదు, నిజం ఉంటే తేల్చండి, నిగ్గు తేల్చండి. తప్పు చేసిన వాడిని తప్పకుండా చర్యలు తీసుకోండి, శిక్షించండి. అప్పుడు సమాజానికి ఎంతో కొంత గౌరవము, భయం అనేది ఉండాలి. అవినీతి అంటే భయం ఉండాలి. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినామన్నా, మా పైన అనేక రకాల మేము ఉద్యమ కాలంలో టార్గెట్స్ అయినాం, ఎంక్వైరీ చేసుకున్నారు, క్లీన్ చిట్ గా మేము బయటకు వచ్చి, అంటే ఇలాంటి కేసులు కాలేదు. మేము వెనక నిబద్ధతగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉన్నటువంటి సమైక్య పాలకులు మమ్మల్ని టార్గెట్ చేస్తారు. వాస్తవంగా అన్ని ఎంక్వైరీ బెదిరింపులు, ప్రలోభాలు చాలా వచ్చాయి కదా. ప్రలోభాలు, బెదిరింపులు, దేశద్రోహం కేసు, చివరికి ఇవన్నీ భరించినామన్నా. తెలంగాణ ఉద్యమం మేము భరించినాం. చివరికి క్లీన్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా ఉంటూ 6 సంవత్సరాలుగా క్లీన్ చిట్ గా ఇవాళ సర్వీస్ కమిషన్ పరిస్థితి చూస్తా ఉన్నాం ఎంత దారుణంగా ఉందో. మాయంలో 30,000 మంది, చక్రపాణి గారి నాయకత్వం 30,000 మందిని ఉద్యోగాలు ఇచ్చిన క్రమంలో ఎక్కడ కూడా మచ్చ లేకుండా మేము బయటకు వచ్చినాం. ఇవాళ ప్రతి వ్యవస్థ, అన్ని వ్యవస్థలు అదే మీరు అంటున్నది బాగా చెప్పారంటే, ఇప్పుడు అవినీతి ఎలా అయిపోయిందంటే ఇట్స్ సోషల్ ఫ్యాబ్రిక్ లో అదొక భాగం అయిపోయినట్టు ఉంది. పెద్దగా అవునా అవినీతి జరిగిందా అని పెద్ద నుసుట్టులు ఇలా పెద్ద చేసి చూసేట్లా పరిస్థితి కూడా లేదు ప్రజల్లో. స్టేట్ కానీ ఇప్పుడు కాదు విఠల్ గారు, మీరు అన్నదే అనుకే సరే ఏసీబీ ఇందులో ఏం చేస్తుంది, విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత అదొక అంశం అయితే,
కాళేశ్వర విషయానికి వద్దాం. కాళేశ్వర విషయంలో కమిషన్ విచారణ చేసి రిపోర్ట్ వచ్చింది. సరే, ఇప్పుడే దాని ఆధారంగా కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ సంబంధించి చేయాల్సిన పరిస్థితి. కేంద్ర హోంశాఖకి రాశాక అంటే మరీ లేట్ అవ్వలేదు, సుమారు 10 రోజులు అయ్యింది అనుకుంటా. ఇప్పుడు ఇంకా రెస్పాన్స్ రాలేదు. అంటే ఈ మధ్య కాలంలో రిషన్న, ఈ మధ్య కాలంలో మనం విన్నాం, సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ కి రావడం, మీటింగ్లు పెట్టడం, ఆ డిస్కషన్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా ఇప్పుడు కోర్టులో కేసు కూడా ఉంది, అసలు సిబిఐ ఎంక్వైరీ జరగవద్దు అనేది. సో ఎన్డీఎస్ దాని ఆధారంగా, రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు చర్యలు తీసుకోవచ్చు. పీసీ ఘోష్ కమిషన్ దాని రిపోర్ట్ ఆధారంగా కాకుండా ఎన్డీఎస్ఏ ఆధారంగా అయితే గో హెడ్ అని. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఒకసారి వచ్చిందంటే ఆ సిబిఐ అథారిటీస్ డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు ముందుకు వెళ్తారు, ఎలాంటి ఉండదు. సరే, ఈ సిబిఐ బీజేపీ ప్రభుత్వం తెచ్చింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి సిబిఐ. ఈడీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంది, ఫెమా గాని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చట్టాలు 1950 ఆన్వర్డ్స్ ఇవి చట్టాలు ఉన్నాయి. ఈ సంస్థలు నిలబడ్డాయి. సో అక్కడక్కడ ఆరోపణలు వస్తాయి సహజంగా. లక్షల కేసులో కేవలం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తున్న ఆరోపణలు వస్తాయి. కానీ అంతకుమించి చాలా ఈడీ అనేది 99% బిజినెస్ గ్రూప్స్ పైన పడతారు. 5% 10% పొలిటికల్ ఉంటది. అది పొలిటికల్ అన్నప్పుడు మనం చర్చలు మీడియాలో రావడం, చర్చలు అదే ఈడీ అని వస్తుంటది. బట్ 90% బిజినెస్ గ్రూప్స్ మీద వచ్చినాయి, మనకు బయటికి రావు. రాష్ట్రంలో విఠల్ గారు, రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ దాని మీద ఒక సిట్టు విచారణ దాదాపుగా అధికారులందరిది జైలుకి వెళ్ళొచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, అది జరుగుతుంది. ఇంకా పొలిటికల్ విచారణ, ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కావాలి ఒకటి. ఇప్పుడు దీని మీద ఈ కార్ రేస్ మీద ఏసీబీ చేస్తోంది. మీరేమో బీజేపీ నేతలు, సోకాల్ సీనియర్ నేతలంతా కూడా బండి సంజయ్ గారన్నా, కిషన్ రెడ్డి గారన్నా, మీలాంటి వాళ్ళన్నా ఇక జైలుకి వెళ్ళడమే కేసీఆర్ అని చెప్పి ఎప్పటి నుంచో ఎన్నికలకు ముందు నుంచి అంటూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. సరే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు 2 ఏళ్ళు అవుతోంది. మరి ఏంటి ఆ కథలకి ఏం లేదు, కేవలం అది మాటల వరకేనా? అంటే తీసుకెళ్లి జైల్లో పెట్టాలా అని నా ఉద్దేశం కాదు సుమా. అసలు అట్లాంటి ఉంటే అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా అవినీతి చేశారని చెప్పిన తర్వాత అది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్లకే పరిమితం చేస్తున్నట్టే ప్రజలకు అనిపిస్తుంది. రిషన్న, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏ వ్యక్తినో అపోజిషన్ వాళ్ళనో జైలుకి పంపించాలన్న లక్ష్యం కాదు. అవినీతి జరిగింది, అవినీతిని అది కాళేశ్వరం కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, నీతిమాలిన్య చర్యలు జరిగినాయి కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని దోషులు శిక్షించాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అంత మాత్రాన పలానా వ్యక్తిని జైలుకు పంపించండి, వీళ్ళని జైలుకు పంపించాలన్న లక్ష్యం కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఎంక్వైరీ చేస్తా ఉంది, ఎంక్వైరీ స్టేజ్ లో ఉంది కదా 2 సంవత్సరాల తర్వాత. ఇవాళ సిబిఐకి కాళేశ్వరం కమిషన్ చర్యలన్నీ సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ చర్యలు తీసుకుంటారు తప్పకుండా, వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో నియమ నిబంధనల ప్రకారం ఎట్లా ముందుకెళ్ళాలో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇవాళ కార్ రేసింగ్ ఇష్యూలో స్పష్టంగా 45 కోట్ల రూపాయలు ఇంతకుముందు చరణ్ చెప్పినట్టుగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, అదే వాళ్ళ బోర్డు పర్మిషన్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తన డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడం అనేది అది బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకం. అది ఇవాళ ట్రాన్స్ఫర్ అయినట్టుగా అధికారికంగా ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ క్విట్ ప్రో కింద బీఆర్ఎస్ పార్టీకి అదే సంస్థ, ఆ సంస్థనే ఇంకో సంస్థకి వెళ్ళి ఫండ్స్ వచ్చినట్టు ఉన్నాయి. సో ఇది కదా మనం అంటే ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా ఈ చర్యలు ఉన్నాయన్నది దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఓకే, బ్రేక్ తీసుకు